హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్ సూర్య. మీరు చూస్తున్నారు ఈశ్వర్ సూర్య టెక్ ఇన్ తెలుగు. ఇవాళ మనం రియల్మీ 6i అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ బాక్స్ ప్యాకింగ్ అయితే నాకు ఈ విధంగా వచ్చింది ఫ్లిప్కార్ట్లోని. ఇప్పుడు దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. దీంట్లో మనకి ఇంకో ప్యాకింగ్ అయితే ఇచ్చారు. ఇంకో ప్యాకింగ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మనకి బాక్స్లో. ఇది రియల్మీ 6i వచ్చేసరికి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో అయితే వస్తుంది. ఇక్కడ మనం వీటి స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ అండ్ 2+2 మనకి ఇక్కడ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 అంటే మీకు మ్యాక్రో కెమెరా ఒకటి వస్తుంది అండ్ డెప్త్ సెన్సార్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని బ్యాటరీ చూసుకుంటే 4300 mAhతో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 16,000 రూపాయల ప్రైజింగ్ అయితే పెట్టారు మనకి ఫ్లిప్కార్ట్లోని. ఇది వచ్చేసరికి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో అయితే వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం వీటి స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు. 48 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్స్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ క్యామ్ కోసం చూసుకున్నట్టే 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ క్యామ్ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బ్యాటరీ గురించి చూసుకుంటే ఇది వచ్చేసరికి 4300 mAhతో బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ప్రైజింగ్ చూసుకుంటే ఇక్కడ బాక్స్ మీద 16,000 రూపాయలు అయితే దీని ప్రైజింగ్ పెట్టారు. మనకి ఇది వచ్చేసరికి 15,000 రూపాయలకి వచ్చింది. ఐసిఐసి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మనం దీన్ని పర్చేస్ చేస్తాం. అండ్ బ్యాగ్లో చూసుకునేసరికి ఇక్కడ మనకి ఇది 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఇది వస్తుంది. అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. కానీ ఇందులో బాక్స్లో వచ్చేసరికి 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేసే విధంగా తీసుకొచ్చారు. అండ్ హెలియో G90T ప్రాసెసర్ని యూజ్ చేశారు ఇందులో. ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇలా స్లోగా స్లైడ్ అవుతూ వస్తుంటాయి బాక్సెస్, అది నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూసుకుంటే హాయ్ వెల్కమ్ టు ది రియల్మీ ఫ్యామిలీ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెంట్ కేసు అండ్ క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్స్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ట్రాన్స్పరెంట్ కాకుండా లైట్ గ్రే కలర్లోని బ్లాక్ కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఇది పక్కన పెట్టదాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి మొబైల్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. ఈ కవర్ని కూడా పీకేద్దాం. ఇది వచ్చేసరికి వైట్ ఫినిష్తో వస్తుంది, వైట్ గ్లేషియర్ ఫినిష్, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి Type-C పోర్ట్ అయితే ఉంది అండ్ 3.5mm జాక్. అండ్ లెఫ్ట్లో చూసుకునేసరికి మనకి వాల్యూమ్ బటన్స్, సిమ్ ఎజెక్టర్ ట్రే ఉంది. అండ్ ఇక్కడ దీనికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ లేదు. అండ్ ఇక్కడ చూసుకున్న మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. మనం ముందు ఇంకా ఇక్కడ ఫోన్ పక్కన పెట్టేసి బాక్స్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. బాక్స్లో వచ్చేసరికి మనకి 20 watts ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనకి USB Type-C పోర్ట్. సో అంతే, ఇంకా బాక్స్లో ఇంకేం కంటెంట్స్ లేవు. ఇప్పుడు దీన్ని కేస్ అయితే వేసి చూద్దాం. కేస్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో. మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది కేస్ వేసిన తర్వాత. దీంట్లో ఛార్జ్ ఉందా లేదని చూద్దాం. సో దీంట్లో అయితే ఒక ఛార్జ్ ఉంది. మనం కేస్ తీస్తేనే నాకు కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంది. బ్యాక్ వచ్చేసరికి మనకి గ్లాస్ ఫినిషింగ్ వచ్చింది, కానీ ఇది నార్మల్ ప్లాస్టిక్ బిల్డే. ఇక్కడ మనం చూస్తే రియల్మీ అనే లోగో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం సెటప్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ అయితే కంప్లీట్గా సెటప్ అయిపోయింది. ఓపెన్ చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే యూఐ చాలా క్లీన్గా ఉంది.
సేమ్ యాజ్ లైక్ నాకు మోటోలో ఏ విధమైన ఫీల్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఉంది. చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. డిస్ప్లే మరి ఇప్పుడు దీని సెట్టింగ్స్లోని రిఫ్రెష్ రేట్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు దీని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి 64 GB ఇంటర్నల్ కాబట్టి 51 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఫ్రీ అయితే వస్తుంది. ఇది 6 GB వేరియంట్ అండ్ ఆండ్రాయిడ్ 10తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ ర్యామ్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత ఫ్రీలో వస్తుందో చూద్దాం. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 3.75 GB ర్యామ్తో అయితే మనకి ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ వీటిని మనం ఇంకా టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగానే అనిపించింది. అండ్ మనం లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఒకసారి సెటప్ చేసి చూద్దాం ఎంత యాక్యురేట్గా ఉందనేది దాని గురించి. మనం ఒక ఫింగర్ని అయితే యాడ్ చేసాం. మ్యాక్సిమం మీరు ఒక 2-3 ఫింగర్స్ని అయితే యాడ్ చేసుకోండి. దానివల్ల మీకు డిటెక్షన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం లాక్ చేద్దాం. అండ్ ఫింగర్ ప్రింట్ ఎంత అక్యురేట్గా పనిచేస్తుందో ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ కొంచెం బాగానే ఉంది, అక్యురేట్గానే ఉంది. ఫింగర్ ప్రింట్ విషయం చాలా అయితే కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు. నాకైతే బాగానే నచ్చింది. అండ్ ఫేస్ అన్లాక్ అయితే చూద్దాం. ఇది ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ని అయితే డిటెక్ట్ చేసింది కదా, అండ్ ఫేస్ని కూడా అయితే బాగానే డిటెక్ట్ చేస్తుంది. మరి కళ్ళు మూసుకొని ఒకసారి ట్రై చేస్తాను. కళ్ళు మూసుకున్నప్పుడైతే అవ్వట్లేదు. కళ్ళు తెరుస్తున్నప్పుడు మాత్రమే అవుతుంది. కొంచెం అక్యురేట్ అని చెప్పుకోవచ్చు. దీని కెమెరా కోసం మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి నైట్ మోడ్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, అండ్ పోర్ట్రేట్ మోడ్ ఉంది. అండ్ ఇక్కడ మనం వైడ్ యాంగిల్కి అయితే స్విచ్ అవ్వచ్చు. అండ్ నార్మల్ మనం 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు, డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి పోర్ట్రేట్ మోడ్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అయితే 48 మెగాపిక్సెల్స్ క్యామ్. అండ్ ఇక్కడ మనకి మోర్లో చూసుకునేసరికి అల్ట్రా మ్యాక్రో షాట్స్ అండ్ ప్రో మోడ్, స్లో మోషన్ అండ్ పానోరామిక్ మోడ్ అనేది ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎంత ఎఫ్పిఎస్లో వీడియో రికార్డ్ చేస్తుందో చూద్దాం. ఇది మన వీడియో రికార్డింగ్ చూసుకునేసరికి బ్యాక్ క్యామ్ నుంచి 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలదు. అండ్ ఫ్రంట్ క్యామ్ కోసం చూసుకున్నట్టయితే 1080p 30 ఫ్రేమ్స్ వరకు అయితే రికార్డ్ చేయగలదు ఇది. అండ్ మీకు దీని కెమెరాలోని కొన్ని శాంపిల్ ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి 1080p 60 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 720p 60 frames per second. అండ్ నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే చూసుకోవచ్చు. ఆడియో వచ్చేసరికి ఇంటర్నల్ మైక్రోఫోన్తో అయితే వస్తుంది. Lucky, come on, fast. Come on, fast. And ఇది నా పెట్.
వచ్చేసరికి రియల్మీ 6i 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను, నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఆడియో వచ్చేసరికి ఇంటర్నల్ మైక్రోఫోన్తో అయితే వస్తుంది. మా వాడు కూడా యూట్యూబ్ స్టారే, పేరు స్మార్ట్ లక్కీ, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 720p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను, నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూసుకోవచ్చు. ఆడియో వచ్చేసరికి ఇంటర్నల్ మైక్రోఫోన్తో అయితే వస్తుంది. అండ్ మనం CPU జెడ్ ఇన్ఫర్మేషన్లో చూసుకునేసరికి ఇది ఆర్మ్ కార్టెక్స్ A76 అయితే వస్తుంది. దీనిలో వచ్చేసరికి 2.05 GHz అయితే దీన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని GPU చూసుకుంటే మాలి 7 GPUతో అయితే వస్తుంది. అండ్ ఇంకా మనం డివైస్ గురించి చూసుకుందాం. డివైస్ చూసుకుంటే ఇక్కడ మనకి స్క్రీన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 6.5 ఇంచెస్ స్క్రీన్ అండ్ 2400 పిక్సెల్స్, అంటే ఇది ఒక 1080p రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాటరీ చూసుకునేసరికి బ్యాటరీ టెంపరేచర్ అండ్ సెన్సార్స్లో చూసుకుంటే యాక్సిలోమీటర్ సెన్సార్ అండ్ మ్యాగ్నెటోమీటర్, ఓరియంటేషన్, గైరోస్కోపిక్ సెన్సార్స్, నార్మల్ అండ్ జనరల్గా యూజ్ చేసిన ఏ సెన్సార్స్ అయితే ఉంటాయో వాటిని అన్నిటిని ప్రొవైడ్ చేశారు. అండ్ డిఎంఆర్ ఇన్ఫో చూద్దాం. ఇన్ఫోలో ఇది L1 సపోర్ట్ ఉందా లేదా అని చూద్దాం. ఇది ఇక్కడ L1 సపోర్ట్ అయితే ఉంది డిఎంఆర్. అంటే ఇప్పుడు మనకి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. చూద్దాం అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డీలో ప్లే అవుతుందో లేదా అని. ఇప్పుడు మనం ఏదైనా వీడియో ప్లే చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే ఇది హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు. మేబీ అప్కమింగ్ అప్డేట్స్లో మనకి హెచ్డీ సపోర్ట్ తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఆడియో క్వాలిటీ చూసుకోవచ్చు. ఫుల్ వాల్యూమ్లో అయితే ఉంది ఇప్పుడు ప్రెజెంట్. అండ్ మనం ఒకసారి యూట్యూబ్లో వీడియో కూడా ప్లే చేసి చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వీడియో రెజల్యూషన్ వచ్చేసరికి మనకి 1080pలో ప్లే అవుతుంది యూట్యూబ్లో. అండ్ ఒకసారి సాంగ్ ప్లే చేసి మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగానే అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం వైట్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కడ కనిపిస్తున్నట్టయితే ఏ ప్రాబ్లం లేదు, కనిపించట్లేదు. మ్యాక్సిమం మీరు బ్లాక్ కలర్ ప్రిఫర్ చేస్తే మాత్రం మీకు ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ మీకు ఇలా టచ్ చేస్తే మీకు అక్కడ ఫింగర్ ప్రింట్ అనేది కనిపిస్తుంది. దానివల్ల కొంచెం అంత బాగున్నట్టయితే అనిపించదు. సో ఇది రియల్మీ 6i అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ కోసం. ఇంకా నేను ఏమైనా స్కిప్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా దానికి రిప్లై ఇస్తాను. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా అయితే నేను ఇంకోటి చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద టుడే గైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ ఈశ్వర్ సూర్య సైనింగ్ ఆఫ్.